శరన్నవరాత్ర మహోత్సవాలను పురస్కరించుకొని వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమైన భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు ఈరోజు 7వ రోజుకు చేరుకున్నాయి. 8 రోజులు లెక్క, కానీ పంచమి 2 రోజులు వచ్చినా ఒకే రోజు కింద లెక్క. ఒకే రాత్రి శబ్దస్య తిథి లక్షణే. ఈరోజు అమ్మవారికి కాళరాత్రి క్రమంలోను, రక్తబీజ దుర్గా క్రమంలోను పూజారాధనలు చేయడం, అమ్మవారిని సరస్వతిగా అలంకరించడం జరిగింది. మొదటి రోజు బాలగా అలంకరించాం. బాల చిన్నప్పుడు సాధకుడి ముందు చిన్న పిల్లగా కనపడుతుంది కాబట్టి బాల రూపంలో అలంకరిస్తాం. తర్వాత మంత్రదీక్ష తీసుకోవాలి. ఏదో ఒక విద్యలో రాణింపు కావాలి, విద్యార్జన చేయాలి. అకారాది క్షకారాంతం ప్రతి అక్షరం మాతృగా స్వరూపం ఆ అమ్మవారి స్వరూపమే కాబట్టి మంత్రదీక్షకు సంకేతంగా గాయత్రిగా అలంకరిస్తాం. ఆ గాయత్రిగా అలంకరించడానికంటే ముందు తల్లితో పాటు భోజనం పెడతారు శిశువుకు. దానికి మాత్రాస భోజనానికి ప్రతీకగా అన్నపూర్ణేశ్వరిగా అలంకరిస్తాం. అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఆ రూపంలో దర్శించడం వల్ల మృష్టాన్న ప్రాప్తి జరుగుతుంది, అన్నపానాలకు కరువు ఉండదు. గాయత్రిగా అమ్మవారిని 3వ రోజు దర్శించడం వల్ల మంత్రసిద్ధి కలుగుతుంది. తర్వాత ధనమా దైవమా, ఇప్పుడు ఐశ్వర్యం కోసం చేస్తున్నాడేమో అనడానికి సంకేతంగా అమ్మవారి ముందు మహాలక్ష్మి రూపంలో అవతరిస్తుంది. ఆ మహాలక్ష్మి రూపంలో దర్శించిన వాడికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అయితే అమ్మ గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితాన్ని బట్టి ఐశ్వర్యమో విద్యో అధికారమో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, శాశ్వతం కాదు. నాకు నీ పాదాల మీద శాశ్వతమైన భక్తిని అనుగ్రహించు, నాకు ముక్తిని అనుగ్రహించు. పంచదశీ మంత్రదీక్ష, షోడశీ మంత్రదీక్ష తీసుకున్న వాళ్లకు మరి జన్మ ఉండదు అంటారు. కాబట్టి దానికి సంకేతంగా లలిత అమ్మవారుగా, ఆ అధిష్టాన దేవత అయిన లలిత అమ్మవారిగా అలంకరిస్తాం. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. భోగమోక్షాలు 2 ఇస్తుంది కాబట్టి ఆ తల్లిని 6వ రోజు సమస్తమైన భోగ్యములను సమకూర్చే తల్లిగా భవానికి అలంకరిస్తాం. శంకరుడికి భవానీ రూపంలో, భోగే భవానీ రూపంలో అలంకరిస్తాం. 7వ రోజు ఈరోజు బుద్ధి రూపంలో ప్రవేశిస్తుంది. అవిద్యను, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. సకల విద్యలను ప్రాప్తింపజేస్తుంది. బుద్ధి రూపంలో ప్రవేశిస్తుంది అమ్మవారు. కాబట్టి మనం ఈరోజు అమ్మవారిని సరస్వతిగా అలంకరించుకున్నాం. ఈ సరస్వతి రూపంలో అమ్మవారిని దర్శించుకొని ఆరాధించడం వల్ల మనకు సకల విద్యలు ప్రాప్తమవుతాయి. అజ్ఞానం వీడిపోతుంది, మన నుంచి అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం అంధకారానికి ప్రతీక. ఆ అంధకారం అనేది మన జీవితంలో ఉండదు, వెలుగును ప్రసాదిస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.